అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇవాళ శనివారం అండి. ఈరోజు పిండి దీపం పెట్టుకుంటాను కదా స్వామికి. ఇంకా అందుకని చెప్పేసి పూజ చేసుకోవాలని మార్నింగే లేచి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేటివే, కాకపోతే నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు వీడియోలో చూపించవచ్చు అని చెప్పేసి వీడియో అయితే చేశానండి. అయితే ఈ పనులన్నీ అందరూ చేసేవే అనమాట. కాకపోతే ఇలాంటి వీడియోలు చాలా తక్కువ పెడతారు కదా. ఎవరైనా మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా పూజ చేసుకునేటప్పుడు అట్లాంటివి వీడియోస్ పెడతాము, ఎందుకంటే కొంచెం అందంగా కనిపించడానికి. కానీ ఆ వీడియో వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మంచిగా నేను ఎట్లా పూజ చేసుకుంటాను స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను శనివారం పిండి దీపము ఒక పిండి దీపంలో 7 ఒత్తులు వేసి ఇంకా పెట్టుకుంటున్నానండి. జన్మదీపాలని చెప్పేసి దండం పెట్టుకున్నాను. 7 శనివారాల వ్రతం చేసుకున్నాను. ఇంకా నాకు అప్పుడు అనిపించింది అనమాట, చాలా పాజిటివ్గా అనిపించింది. ఇంకా అనిపించి నేను స్వామి జన్మదీపాలు అయితే పెట్టుకుంటాను, నేను ఉన్నన్ని రోజులు పెట్టుకుంటాను తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. కల నేనైతే పిండి దీపము ఎవ్రీ సాటర్డే పెట్టుకుంటానండి. ఒక పిండి దీపము అన్నీ వేసి మంచిగా తేనె, నెయ్యి, అన్ని పాలు అన్నీ వేసి, బెల్లము అన్నీ వేసేసి ఇంకా ఒక పిండి దీపం పెట్టుకొని అందులో 7 ఒత్తులు వేసి మంచిగా నెయ్యి వేసి దీపం పెట్టుకుంటాను. ఇంకా అట్లా అలవాటు చేసుకున్నాను అనమాట. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అప్పటి నుంచి నాకు. ఇంట్లో మనం ఏదైనా అనుకున్నా సరే వెంబడే నాకు అది పాజిటివ్ వైబ్ అనేది నాకు ఇంట్లో తెలిసిపోతుంది అనమాట. మనము ఏదైనా చికాకులు అట్లాంటివి కూడా లేకుండా ఉంటుందన్నమాట ఇంట్లో కూడా. ప్రతి శనివారము అట్లా పిండి దీపం పెట్టుకుంటే కనుక చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇంట్లో చికాకులు అంటే మనకు అన్నిటికీ అన్నీ ఉన్నా కూడా ఇంట్లో చికాకులు అనేవి బాధిస్తూ ఉంటాయి కదా చాలామందికి. అడ్జస్ట్ కాకపోవడము, భార్యాభర్తలు, లేదంటే పిల్లలు గ్రోత్ సరిగ్గా లేకపోవడము, అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా ఇట్లా పిండి దీపం అయితే పెట్టుకొని ట్రై చేసి చూడండి. చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. నేనైతే నా అనుభవంతో చెప్తున్నాను. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్ అయితే ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంతలా చెప్తున్నానండి. ఏదైనా దీపారాధన మంచిదే అన్నమాట. ఏ దేవుడికి దీపారాధన చేసినా కూడా దీపం అనేది ఒక వెలుగు, కాంతి, అది మన హృదయంలో నింపుతుంది. అట్లాగే మన ఇంట్లో కూడా అది పనిచేస్తుంది అన్నమాట. ఆ ప్రభావం అనేది పనిచేస్తుంది. అందుకోసం అని చెప్పేసి దీపం పెట్టుకోవాలి అని చెప్తారనమాట పెద్దవాళ్ళు. ఇట్లా ఉందన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అనమాట. ఇంటి ముందల ఇట్లా మంచిగా ముగ్గులు పెట్టేసుకొని మంచిగా నీట్గా పెట్టేసుకుంటానమాట. డైలీ ఇలాగే ఉంటుందా అంటే డైలీ ఇలా ఏం చేసుకోనండి. నేను స్పెషల్గా మంచిగా కొంచెం పూజ చేసుకున్న ముందమన్నప్పుడు మాత్రమే ఇట్లా నీట్గా చేసుకుంటానమాట. డైలీ మామూలుగా అయితే చిన్న ముగ్గు పెట్టేసుకొని ఇంకా అట్లా మామూలు దీపారాధన చేసేసుకుంటాను. ఇంకేమైనా స్పెషల్గా ఇప్పుడు ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఇవన్నీ ఇంకా పూజ పర్వదినాలే కదా, ఇట్లాంటప్పుడు మాత్రం మంచి స్పెషల్గా చేసుకుంటాను అనమాట. ఇంకా కొంచెం పెద్దగా అనమాట. మామూలుగా చిన్నగా చేసుకునేది ఇంకా కొంచెం పెద్దగా మంచిగా కొంచెం ఎర్లీగా లేచి అట్లా చేసుకుంటాను. నాకు ఎంతో ఇష్టం అనమాట ఇట్లా చేసుకోవడము. ఇంకా నాకు సమ్మర్లో కానీ ఇంకా ఉగాది తర్వాత పండగలు ఉండవు కదా, ఇంకా అప్పుడే బోర్ అనిపిస్తుంది అనమాట. ఇట్లా పండగలు ఉన్నప్పుడే నాకు యాక్టివ్గా ఉంటుంది, మంచిగా హాయిగా ఉంటుంది. రోజు ఇట్లా మంచిగా పనులన్నీ చేసేసుకోవచ్చు, ఇల్లు నీట్గా ఉంటుంది, అలాగే పూజ చేసేసుకోవచ్చు. అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట పండగలు ఉన్నప్పుడే. నాలా చాలామందికి అనిపిస్తుండొచ్చు కదా. అట్లా పండగలు ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్గా, సంతోషంగా అన్ని పనులు చేసుకుంటాం. పనులు ఎక్కువ ఉంటాయి కానీ ఆ సంతోషమే వేరుంటుంది. అది సమ్మర్లో అయితే పండగలు ఉండవు కదండి, బోర్ అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఎంతమందికి అట్లా అనిపిస్తుందో నాకు చెప్పండి. అంటే నాలాగా ఎవరైనా ఆలోచిస్తున్నారేమో అని చెప్పేసి నేను తృప్తి పడతాను అంతే.
ఉంటాయి కదండి. ఒకరిలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. డిఫరెంట్గా ఉంటారు. కొంచెమన్నా సిమిలారిటీ కలుస్తుందనమాట. ఇది సెకండ్ ఫ్లోర్ బాల్కనీ. ఇక్కడ కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని, నాకు ఇక్కడ కూడా ఒక తులసి కోట ఉంటుందన్నమాట. ఇది వైట్ మార్బుల్తో వచ్చింది. కిందనేమో ఎల్లోది, అది సిమెంట్ తులసి కోట. ఇదేమో మార్బుల్ది అనమాట. ఇక్కడ కూడా ఇంక అంతా క్లీన్ చేసేసుకుంటాను. ముందు రోజు నేను తుడిచిపెట్టుకుంటానండి మొత్తము. తర్వాత రోజు మాత్రం ఇట్లా కొన్ని వాటర్ చల్లి ఇట్లా తుడుస్తాను. ఫ్రైడే రోజు మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని దీపం మామూలుగా పెట్టుకుంటాను అనమాట. ఇంకా సాటర్డే మాత్రం మంచిగా పెట్టుకుంటాను. తర్వాత ఇంకా స్వామికి కొంచెం పరమాన్నం చేసి పెడదాము అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. నేను పైకి వెళ్ళి వచ్చేసరికి అన్నం దగ్గరికి అయిపోయిందండి. తర్వాత ఇంకా పాలు పోసేసి ఇంకా చేయాలి. ఇప్పుడు మామూలుగా కొబ్బరికాయ కొడతాను కంపల్సరీ. కాకపోతే ఈరోజు ఎందుకో పరమాన్నం చేద్దాం అనిపించింది. స్వీట్ తినక చాలా రోజులైంది, అందుకని చెప్పేసి చేస్తున్నాను. ఈ బాండీ చూసారు కదండి, చాలా బాగుంది చూడడానికి, ముద్దుగా చిన్నగా, కానీ స్టవ్ మీద పొందట్లేదు. ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నాను. చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. మీలో ఎవరైనా కూడా కొని ఉండవచ్చు ఇట్లాంటిది. మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారా చెప్పండి నాకు కామెంట్లో. అయితే ఇది ఏంటంటే బర్నర్ ఇంకా చిన్నదైతే పొందుతుందేమో. నా దగ్గరేమో 2 బర్నర్ స్టవ్ కదా, కొంచెం పెద్దగా ఉందన్నమాట బర్నరు. ఇంక అందుకని చెప్పేసి ఇట్లా స్టాండ్ పెట్టి, స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేది, ఆ స్టీల్ స్టాండ్ పెట్టేసి ఇట్లా చేస్తున్నాను. ఇంకా పర్వాలేదులేండి, కాకపోతే చూడ్డానికి ముద్దుగా చిన్నగా బాగుందన్నమాట. అది బెల్లం పరమాన్నం చేస్తున్నాను. మేమైతే పరమాన్నం అంటామండి దీన్ని. కొంతమంది ఇంకా వేరే వేరే భాషల్లో కొంచెం అంటుండొచ్చు, కానీ మేమైతే పరమాన్నం అంటాం అన్నమాట. బెల్లము, పాలు, అన్నము, కొంచెం ఇలాచి పౌడరు, ఇంకా ఈ కాజు బాదం అనేవి ఎక్స్ట్రా, నెయ్యి కొంచెం, ఇంకా అవన్నీ వేసేసి మంచిగా దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాను. తెలంగాణలో ఎక్కువ పూజలు చేయకపోయినా కంపల్సరీ శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టుకుంటారు. కొబ్బరికాయ కొట్టుకోలేని వాళ్ళు కూడా కనీసం ఇంత బెల్లం ముక్కనో ఇంత చక్కెరనో ఏదో ఒకటి పెట్టేసి దీపం అయితే పెట్టుకుంటారండి కంపల్సరీ. ఎందుకంటే పూజలు ఎక్కువగా చేయకపోవచ్చు, ఎందుకంటే ఆంధ్రాలో, తమిళనాడు అట్లా వాళ్ళు పూజలు ఎక్కువ చేస్తారు. కొంచెం తెలంగాణలో ఎట్లయినా తక్కువే పూజలు. కాకపోతే ఇంకా శనివారం మాత్రం విడవకుండా పెట్టుకుంటారనమాట. అది మాత్రం ఉంటుంది కంపల్సరీ. శనివారం అయితే విడవకుండా దీపం పెట్టుకుంటారు. ఇంకా మిగతా రోజుల్లో ఇప్పుడు అలవాటు అయిపోయిందిలేండి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇంకా అందరూ కామన్గా పూజలు అనేవి అలవాటు అయిపోయాయి. ఊర్లల్లో ఉండే వాళ్ళైతే కొంచెం తక్కువ, కానీ సాటర్డే మాత్రం కంపల్సరీ చేసుకుంటారనమాట పూజ. ఇట్లా మంచిగా ముగ్గు పెట్టేసుకొని, ఎందుకంటే ఈ వీడియో ఇట్లా ఎందుకు పెడుతున్నానంటే కొంచెం పూజ ముందు ఉండే పనులు కూడా, నా పనులు ఎలా చేసుకుంటాను నేను అనేది చూపిద్దామని చెప్పేసి వీడియో పెట్టానండి, అంతే. అందరి ఇళ్ళల్లో ఉండేవే ఈ పనులు, కానీ ఇంకా నేను ఎలా చేసుకుంటానో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా అన్నట్టుగా ఈ వీడియో పెడుతున్నాను అనమాట. నేను పెద్దగా ముగ్గులు ఏం రావండి, మామూలుగా వస్తాయి. కాకపోతే ఇంటి ముందర ఇట్లా మంచిగా పెట్టుకోవడం అనేది ఇష్టం అనమాట. మంచిగా ఇట్లా పసుపు, కుంకుమ ఇవి ఎప్పుడు తొక్కమండి మేము. కాలం అంటే తొక్కే వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరులేండి మాకు ఇక్కడ. బాల్కనీలలో ఉంటాయి కాబట్టి ఇంకా మేమైతే చూసి నడుస్తాము. ఇంకా బయట వాళ్ళు కూడా ఎవరు రావడానికి ఉండదన్నమాట ఈ ప్లేస్లోకి. అట్లాంటి ప్లేస్లోనే నేను పసుపు, కుంకుమ పెడతాను. తొక్కే ప్లేస్లో పెట్టొద్దు. తర్వాత ఇంకా పైన తులసి కోటకు కూడా దీపం పెట్టుకుంటాను. నేను తులసి కోటకి ఫస్ట్ పెట్టుకుంటానండి. మరి ఇది కరెక్టో తప్పో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు మాత్రం తులసి కోటకు ఫస్ట్ పెట్టుకొని తర్వాత ఇంట్లో దీపం తర్వాత పెట్టుకుంటాను. ఏమో మరి ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసి కోటకు పెట్టాలో, తులసి కోటకు పెట్టిన తర్వాత ఇంట్లో దీపం పెట్టాలో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలా చేస్తున్నాను. తర్వాత ఇది పూజ రూమ్ కడప అనమాట. పూజ రూమ్ కడపకు కూడా మంచి ఇట్లా పసుపు, కుంకుమ అద్ది, గంధము అట్లా బొట్లు పెట్టేసుకుంటాను. ప్రతి గడపకి ఇట్లాగే పెట్టుకుంటానండి నేను.
ఇంకా గడపలకి డిజైన్స్ వేపియలేదు. ఇంకా డిజైన్స్ వేపించినా కూడా మళ్ళీ ముగ్గులు వేసుకుంటాను కానీ ఇంకా డిజైన్స్ అయితే వేపియలేదండి. ఇట్లా మంచి పైన కడపలు పైన నాకు అందట్లేదు, 7 ఫీట్ల డోర్ అనమాట అది. ఇంకా అందుకే కిందనే పెట్టుకుంటున్నాను అనమాట గడపకి. తర్వాత ఇంకా పిండి దీపం అయితే ఇట్లా తయారు చేసుకున్నాను. మంచిగా పసుపు కుంకుమ ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి ముగ్గు వేసి తర్వాత 7 తమలపాకులు వేసి దానిపైన పిండి దీపం అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా అన్ని దేవుళ్ళకి బొట్లు పెట్టేసి మొన్న పూజ రూమ్ కొంచెం క్లీన్ చేసుకున్నానండి. అంటే డీప్ క్లీన్ కాదు కానీ మామూలు క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి అన్ని బ్లైండ్స్ అన్నీ పెట్టారు కదా, మాకు డస్ట్ పడింది అనమాట. ఇంకా అవి మొలలు అవి కొడతారు కదా, ఇంకా అంతా డస్ట్ పడింది. ఇంకా అప్పుడు దేవుళ్ళని మొత్తం తీసి పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత క్లీన్ చేసేసి మళ్ళీ మంచిగా పెట్టుకున్నాను. ఇంకా బొట్లు పెట్టలేదన్నమాట. ఇప్పుడే పెట్టుకుంటున్నాను అనమాట బొట్లు. తర్వాత ఇంకా ఫ్లవర్స్ పెట్టేసి అట్లా శివయ్యకి అయితే ప్రతిరోజు ఉంటుందన్నమాట అభిషేకము. ఒక 5 స్పూన్లు అయితే వేసుకుంటానండి. ఇట్లా వాటరు ఓం నమ శివాయ అనుకొని ఒక 5 స్పూన్లు వాటర్ వేసుకొని ఇంకా తర్వాత ఇంకొక పువ్వు పెట్టేస్తాను. ఏమో రోజు అట్లా అలవాటు అయిపోయిందనమాట నాకు. ఇంకా ఇది తెచ్చుకున్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిందనమాట. ఇది నేను షిరిడీలో తెచ్చుకున్నానండి, ఆ శివలింగము. షిరిడి బాబాని చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తెచ్చుకున్నాను. అక్కడ మంచిగా అనిపించింది. ఇంకా నాకు మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇంకా నాకు పూజ రూమ్కి సెట్ అవుతుంది అనిపించింది, అక్కడ తెచ్చుకున్నాను. తర్వాత ఇంకా బొట్లు పెట్టేసి ఫ్లవర్స్ పువ్వులు పెట్టేసి ఇంకా మొత్తం అన్నీ తయారు చేసేసుకొని చేసుకుంటానన్నమాట. కొంచెం తులసి ఆకు మాత్రం కింద తెస్తున్నానండి వేరే వాళ్ళ ఇంట్లో. ఇంకా అన్నీ మన ఇంట్లో ఉన్నవే అనమాట. తమలపాకులు కానీ అన్నీ మన ఇంట్లో ఉన్నవే. తులసి చెట్లు కూడా పెట్టాను పైన టెర్రస్ పైన, చూపిస్తాను మీకు అవి కూడా తర్వాత ఎప్పుడైనా వీడియో చేసి. తర్వాత అమ్మవార్లకి ఇట్లా పసుపు కుంకుమతోటి అర్చన చేసుకుంటానండి. నా దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహము లక్ష్మీదేవి విగ్రహం మాత్రమే ఉన్నాయి. అలా చేసుకుంటాను అనమాట. నాకు తృప్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇట్లా హారతి ఇచ్చేసి ఇంకా దండం అయితే పెట్టుకుంటాను. ఇంతేనండి నా పూజ. ఇంకా నాకు స్తోత్రాలు కానీ అట్లాంటివి ఏమీ రావు. మనం వచ్చినా కూడా తప్పు పలకొద్దు కదా. నాకు వచ్చిన చిన్న చిన్న స్తోత్రాలు మాత్రం అట్లా చదువుకుంటాను. ఓం వెంకటేశాయ నమః అనుకుంటూ అట్లా గోవింద గోవింద అనుకుంటూ మాత్రమే పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా రానిది మనము తప్పు పలికినా కూడా తప్పే కదా. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కోసారి తప్పే అవుతుంది. ఇంకా మనం తెలిసి చేయకూడదు కదా. అందుకని నేను పెద్దగా ఏమీ అవి వాడనమాట. బుక్లో ఉంటే కనుక బుక్ ఓపెన్ చేసి చూసి చదువుకుంటాను. చూసినా కూడా ఒక్కోసారి మనకు పలకడానికి రాదు కదా, అట్లాంటివి నేను స్కిప్ చేసేస్తాను. ఇట్లా మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. ఇలా ఉంది ఆ రోజు పూజ గది, ఇలా ఉంది. చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట నాకు ఇట్లా చేసుకుంటే కనుక. ప్రతిరోజు ఇంతే ఎక్కువ పని ఉండదు కానీ కొంచెం తక్కువే ఉంటుంది కానీ సాటర్డే మాత్రము ఎక్కువ మంచిగా చేసుకుంటాను అనమాట నిండుగా. ఈ బ్లైండ్ మొన్న కొత్తగా పెట్టించామంటే వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చింది. మీకు షార్ట్స్లలో కూడా చెప్పాను కదా, ఇలా వచ్చిందనమాట. చాలా నిండుగా అనిపిస్తుంది పూజ రూమ్ అయితే. ఈ బ్లైండ్ పెట్టిన తర్వాత స్వామి ఫోటో వచ్చిన తర్వాత చాలా పూజ రూమ్కి కొత్త కలర్ వచ్చింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఆ తర్వాత ఈ పూజ అనేది నేను చాలా సింపుల్గా చేసుకుంటాను అనమాట. పెద్ద ఆర్భాటాలు ఖర్చు కూడా పెద్దగా ఎక్కువ ఏం పెట్టను. చాలా సింపుల్గా ఉంటుందండి. నా పూజ రూమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎక్కువ తెలియదు అనమాట నాకు, పెద్దగా అవన్నీ కూడా నాకు తెలీదు. ఇంకా తెలుసుకోవాలని కూడా నేను అంత డీప్గా ఏం వెళ్ళను. మనకు భక్తి ప్రధానము. అవన్నీ ఖర్చులు ఆర్భాటాలు పెడితేనే స్వామి మన వైపు చూస్తాడు అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.
అందుకని చెప్పేసి నేను సింపుల్గా చేసుకుంటాను. ఎక్కువసేపు ధ్యానంలో ఉండడానికి ట్రై చేస్తానన్నమాట. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ పూలదండలు అట్లా వేస్తేనే భక్తి అని అనుకోవద్దు. ఏదో మనకు తోచిన పూలు 4 పువ్వులు పెట్టేసి ఏదో తోచిన ప్రసాదం పెట్టేసి స్వామిని మంచిగా వేడుకుంటే చాలు, మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి మంచిగా వేడుకోండి భక్తితోటి. అదే 10,000 మనకు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది నా వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.